ముద్దాడుతాడో నువ్వు తప్పు చేసినప్పుడు కూడా అని మొట్టికాయలు కూడా వేస్తాడని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా తగులుతాయి. దావీదు గారిని చూస్తే మీరు గమనించండి, యుద్ధం ఎందుకు స్టార్ట్ అయింది? ఆ పాయింట్ మర్చిపోకండి. ఎందుకు స్టార్ట్ అయింది? ఆ ఏరియాలో ప్రారంభం యుద్ధ వాతావరణం స్టార్ట్ అవడానికి కారణం ఏంటి? పరువు. అంతేనా? పరువు హత్యలు. ఎందుకు ఆ యుద్ధంలో ఇలాంటి పోరు జరుగుతుందంటే కారణం ఒకటే, నా రాయబారులు పరువు తీసేశారు. పరువు కొరకు యుద్ధం ప్రారంభమైంది. గమనించండి, ఆ పరువు పోయినా పర్లేదు కానీ అసలైన పరువు పోగొడుతున్నాడు ఎవరు? దావీదు గారు. బాహ్య సంబంధమైన పరువుని తట్టుకోలేకపోయాడు, కానీ దేవుని పరువును తీసేస్తానన్న సంగతి దావీదు గారు మర్చిపోతున్నారు. చూడండి ఎందుకు మర్చిపోతున్నాడయ్యా అంటే, మొదటి నుంచి చెప్పేదే, ఈ కళ్ళు చూసాయట. పరువు కొరకు పెద్దపీట వేయడమే కాదు, ప్రాణాలను కూడా ముందు పెట్టి ఫైట్ చేస్తున్న దావీదు గారు దేవుని పరువు తీసేస్తున్నాడు. ఎందుకు మర్చిపోతున్నాడు? నిజముగానే దావీదు గారి గురించి నాతాను మాట్లాడుతూ ఏమని వాపోతాడో చూడండి. 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి. చూసారా? ఆయన శత్రువులట యెహోవాని దూషించడానికి నువ్వు పెద్ద కారణం ఇచ్చేసావు దావీదు. అందుకే చూడండి, ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అయిపోయినా దావీదుని దేవుడే ఎంకరేజ్ చేశాడని ఇప్పటికీ నోరులు అరవట్లా. ఇప్పటికీ దావీదు గారిని చూపిస్తూ బైబిల్ దేవుడు ఏం గొప్ప దేవుడయ్యా అని ఇప్పటికీ ఎద్దేవ చేయట్లా. దావీదుకి ఒక న్యాయం, పొరుగువానికి ఒక న్యాయమా? దావీదుకి ఒక న్యాయం, అన్నిటికి ఒక న్యాయమా అని ఇప్పటికీ అడగట్లా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే తప్పులు మనతోనే పోవట. మన ఇంటి పరువు తీసేయడమే కాదు, నన్ను నమ్ముకున్న వారి పరువు తీసేయడమే కాదు, నేను నమ్ముకున్న దేవుని పరువు కూడా తీసి పడేస్తాయి. నిన్ను బట్టి ఎవరిని తిడతారయ్యా అంటే నీ మూలాన్ని తిడతారట. దావీదు గారు ఏ పరువు ఉంచాలో ఆ పరువును ఉంచక అవసరం లేని పరువు కొరకు ప్రాణాలు కూడా పెట్టడానికి రెడీ అవుతున్నాడు. చూడండి, అందుకే బైబిల్ ఏమందంటే, జారత్వం చేసేవాడు, వ్యభిచారానికి కాలు దువ్వేవాడు వాడు బుద్ధిశూన్యుడట. అస్సలు తెలివితేటలు లేవట. కామ వద్దని బైబిల్ అంట్లా. ఆరోగ్యకరమైన కామం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వద్దంట్లా. నీ సహచరి ఎవరైతే ఉన్నారో ఆమెతో ఉండు. ఎవరైతే నీ యజమాని ఉన్నాడో ఆమెతో ఉండడానికి ఇష్టపడు. బైబిల్ ఆ సౌలభ్యం ఇచ్చింది కదా. వద్దందా పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? బైబిల్ హిమాలయాలకు పొమ్మందా? కాషాయం ఏం ధరించుకోమందా? లేదుగా. మీ సంసార జీవితాలతో మీరు ఉండండి, మీరు పిల్లలుగానండి, అభివృద్ధి పొందండి, చక్కగా ఉండండి, ఎక్కడ అపవిత్రతకు త్రోవనివ్వకండి అంది బైబిల్. అంత చక్కగా దేవుడు మదిలో నుండి అంత భావజాలను వ్యక్తీకరించినప్పుడు ఎందుకు వస్తున్నాయో ఇవంటే కారణం ఒకే ఒక్కటి, నీ కళ్ళు నదుపు చేయకపోతే నువ్వు భారీ మూల్యాన్ని చెల్లించాలి. చూద్దాం ఇంకా ఏం చేశాడు ఈయన, ఇంకా ఏం చేస్తున్నాడు చూద్దాం. అదే అధ్యాయం. ఒకానొక దినమున ప్రొద్దుకృంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్థానముచ్చే ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతుడై ఉండుట చూసి ఒక దూతను పంపెను. చూడండి, అక్కడ ఒక పదం ఉందో చూడండి. చూసి ఏం చేశాడట? ఆ ఇమేజ్ చూడండి. 2 మిస్టేక్స్ ఇక్కడ మనం దర్యాప్తు చేయాలి. దావీదు గారు లేచారట సంధ్యవేళ. లేచిన తర్వాత టైం పాస్కి తిరుగుతున్నాడట. ఎక్కడ? మేడ మీద. గుర్తుపెట్టుకోండి, యంగ్ స్టార్స్ నుండి ఎక్కువగా వినబడే పదవి ఏంటంటే, బ్రదర్ టైం పాస్ అవ్వట్లా అంటాడు. నీకు ఎప్పుడైతే టైం పాస్ అవ్వట్లేదో నువ్వు తిరుగుతావు, వాడు వెంటనే పెద్ద ఫిలిం వేస్తాడు మనకి. ఎవడు పక్కన ఉంటాడు? ఎవరు? సాతాను. ఎవరిని ఎలా డిస్టర్బ్ చేసేద్దామా తిరుగుతుంటాడంట వాడు.
నీకు టైం పాస్ అవ్వట్లేదని ఒక్కసారి నువ్వు అలా కళ్ళు పెద్దగా చేసుకుని దీన్ని ఎలా టైం పాస్ అయ్యాలనుకున్నావా, టక్కుమని ఫిల్మ్ వేస్తాడు అనమాట. సెన్సార్ బోర్డులు కూడా కనబడుతుంది, నీకే కనబడుతుంది. వెంటనే కనబడినాడు దావీదుకి. పొద్దుకుందు వేళ సంధ్య వేళ లేచి ఆయన ఏం చేస్తున్నాడు అయ్యా అంటే ఏదో కాలయాపన చేస్తున్నాడు. ఎప్పుడైతే మనం టైం పాస్ ఎదుక్కున్నామో అప్పుడే పాపం మనల్ని ఎదుక్కుంటూ వచ్చేస్తుంది. పౌలు గారు అందుకే ఇదిగో ఇలాంటి ఒత్తిడి నీకుంటే మై డియర్ సన్ తిమోతి, నువ్వేం చేస్తావు తెలుసు, అర్జెంటుగా ఆ ఏరియాలో ఉండకు, పారిపో. మరి ఏం చేయాలి? బిజీ అయిపో. ఎక్కడ? ప్రార్థన చేయడంలో, పరిచర్య చేసేవారితో వాళ్ళతో వెంటనే కలిసిపో. నువ్వు ఖాళీగా ఉన్నావో నిన్ను ఏటాడేస్తుందట పాపం. చూసారా ఎన్ని సీక్రెట్స్ మనకు బైబిల్ చెప్తుందో చూడండి. దావీదు గారు చేసిన తప్పుల్లో మరొక తప్పు ఏంటంటే టైం పాస్ ఎదుక్కుంటున్నట్టు. ఆ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఎప్పుడు బైబిల్ చదివి ఆయన ధ్యానించి ఆయన కొంచెం పక్కగెట్టాడు చూడండి. ఆ టైం వెంటనే పలకరించేసిందంట దృశ్యం. అని అలా వస్తే మనకు అవకాశాలు. నేను అనుకుంటాను చూశాడు ఇదే సీన్లో గుర్తుపెట్టుకోండి, ఇదే జోన్లోనికి, ఇదే సింహాసనం మీదకి సాత్వికుడైన యోబు గారిని తీసుకొస్తే ఆయన ఏమంటాడో మన గోవ గుయ్యమనిపోయేలా అంటాడు. చూడండి ఒకసారి యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 4వ వచనం నుండి, ఆయన నా ప్రవర్తన దేవుడు ఎరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగురాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడినై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు తన న్యాయమైన త్రాసులో నన్ను తోసునుగాక అంటున్నాడు. చూడండి, నేను ఎక్కడ నడుస్తున్నానో, నేను ఎక్కడెక్కడ అడుగులు వేస్తున్నానో, నా మైండ్ ఏ టైం పాస్ కొరకు ఎదుగుతుందో వీటన్నిటిని కొలిచేవాడు ఒకడు ఉన్నాడని ఆయనకు తెలుసట. ఎవరికి? యోబు గారికి. ఒకవేళ ఆయనే కనుక ఆ బిల్డింగ్ ఎక్కితే ఇలా నడిచి వెళ్తున్నప్పుడు ఆ దృశ్యం అక్కడ కనబడితే అడుగులు అట్టెలవట. మరి ఆయన వెనక్కేస్తాడు. ఆయన ఎందుకని అడిగితే ఆయన హృదయంలో ఎలాంటి మాట ఉందో చూడండి. నన్ను లెక్కించేవాడు ఒక ఆయన ఉన్నాడు, నేను ఎలా తప్పు చేయగలను? పరమంతున్న ఆయన ఆజ్ఞ ఏమైపోవాలి? నా అడుగులు ఆయనకి తెలియవా? నా పడక ఆయనకి తెలియదా? నా ఆలోచన ఆయనకి తెలియదా? అన్నీ తెలుసు ఆయనకి. ఇంకా ఏమంటున్నాడు చూడండి కిందకి. ఇంకా ఆయన నన్ను ఉంచునుగాక, నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులకు అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిన ఎడల, నేను ఇప్పిన దాన్ని వేరొకడు భుజించునుగాక, నేను నాటిన దాన్ని పెరుగువేయబడునుగాక. ఆయనే శాపాలు పెట్టేసుకుంటున్నాడు చూడండి. నేను ఎలా స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగువాని ద్వారము నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరు తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. ఎంత భయంకరం అంటున్నాడో చూడండి. నేను పరాయి స్త్రీని చూస్తే, పొరుగువాని భార్యను చూస్తే ఆ నొప్పి ఏంటో నాకు తెలియాలంటే నా భార్యను ఇంకొకటి చూస్తే నాకు తెలుస్తుంది అంటున్నాడు. చూసారా, ఆ నొప్పి నాకు తెలీదు, ఆ బాధ ఏంటో నాకు తెలియాలంటే పొరుగువాని భార్యను ఓరకే నేను చూస్తున్నాను కదా, నా భార్యను ఎవడైనా చూస్తే ఆ తీవ్రత ఏంటో నాకు తెలుస్తుంది. నా సొంత పెరగలు నేను ఇసరకుండా వేరొకటి ఇసిరితే ఆ నొప్పి ఏంటో నాకు తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, పరాయి సంసార జీవితాల్లోకి తొంగు చూస్తున్న భయంకరమైన సాతాన సంబంధమైన మనుషులతో నేరుగా మా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? జాగ్రత్త, దెబ్బకు దెబ్బ చూపిస్తాడట. నువ్వు విత్తిందే నువ్వు వాస్తావట, మనం చేసిందే మనకు జరుగుద్దట. నువ్వు అబద్ధాలు ఆడావా, దాని దెబ్బ నీకు తెలుస్తుంది. పొరుగు వాని భార్యను చూస్తున్నావా, ఆ దెబ్బ నీకు తెలుస్తుంది. నువ్వెక్కడెక్కడ ఏ కార్యాలు చేస్తున్నావో నీకు జరిగితే ఎట్లా ఉంటుందో చూపిస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇంకా ఏమంటున్నాడు చూడండి ఆయన, అది దుష్కార్యము, భయంకరమైన కార్యం, అది నేను ఎట్లా చేయగలను? నా భార్య నాకుంది కదా, అది గయ్యాలైనా అది ఉంది కదా నాకు అంటాడు ఆయన. మంచిదా ఆవిడ? ఎవరు?
నిజానికి పొరుగు వారి వైపు ఎప్పుడు చూస్తారు? ఈ హోమ్ మినిస్టర్ గారు సహకరించినప్పుడు. ఎవరు ఓపెన్గా యంగ్స్టర్స్ కదా, కొంచెం మాట్లాడుకుందాం, నన్ను ఏం అపార్థం చేసుకోకండి. మన యంగ్స్టర్స్ మనం మాట్లాడుకుందాం. ఈ హోమ్ మినిస్టర్ గారు సరిగ్గా లేనప్పుడే పరాయి వాళ్ళ స్నేహాలు అర్థమవుతాయి. ఓబు గారు ఎంత ఉత్తమ పురుషుడో చూడండి. ఆవిడ అస్సలు సపోర్ట్ చేయదట. ఎవరు? యోబు భార్య, పేరు లేదని గొడవలే. ఆవిడ సపోర్ట్ చేయదట. ఏ విధంగానూ దైవికమైన కార్యాల్లో సపోర్ట్ చేసే వ్యక్తిత్వం కాదు. అలాంటి ముసురువాన లాంటి భార్య పక్కనున్నా ఆయన ఏమని నిబంధన చేసుకున్నాడు చూడండి, నేను పరాయి సంసార జీవితాన్ని ఎట్లా చూస్తాను అని. మగతనం అంటే ఏంటో చెప్పనా? మీ ఆవిడ దగ్గర మాత్రమే ఉండడం, అది మగతనం అంటే. పురుష లక్షణం అంటే ఏంటో చెప్పనా? నీ సంసారానికి మాత్రమే లోబడి బతకడం. మగధీరుడు అనే పదం ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుసా? నువ్వు ఎక్కడ సొంగగార్చకుండా ఉన్నప్పుడు. గుర్తుపెట్టుకో. ఆయన ఇంకా ఏమంటున్నాడు చూడండి, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రం. ఏది? పొరుగువారు సంసారాల్ని పాడు చేయడం అట, అగ్నిగుండం అట, తగలెట్టి పాడేస్తుందట. అక్కడే కాదట, మరి ఎక్కడికయ్యా అంటే నీ జీవితం సర్వనాశనం అయిపోద్దట. ఆస్ట్రేలియా సంగతి చెప్పాను కదా, తన భర్తను చంపేసిన ముక్కలుగా ఎవరికి తెలియదు అనుకుంది. చక్కగా ప్యాకింగ్ చేసి పెద్ద పెద్ద కవర్లో పూర్తి చేసింది. అయిపోయింది అనుకుంది. గమనికేంటి చెప్పనా? తెలిసిపోయింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చీకట్లో చేసే పనులు సమసిపోయాయి అనుకుంటామట. గమనిక ఏంటంటే అవి భూతంలో ఒక్కసారి మీదకి వచ్చి పడతాయట. అయిపోయింది కదా, ఎవరికి తెలియదు అనుకుంటామట. ఏమైపోయింది? వస్తుంది, కంగారు పడుకొని వస్తుందట. ఒక్కసారిగా భూతంలోకి వచ్చేసరికి దాని రిజల్ట్కి మనం బెంబేలెత్తిపోతాం. ఏమైందంటే ఏం సుఖపడలా. ఎవడైతే ఎవడి వలనైతే ఆ ప్రియుడు వలన తప్పు చేసిందో వాడిని తీసుకెళ్లి జీవిత ఖైదీ చేసేసారు. ఎవరితో అయితే తప్పు చేసిందో ఈ స్త్రీని తీసుకెళ్లి ఈమెకి జీవిత ఖైదీ చేసేసారు. ఏమి సాధించారు? ఏమీ సాధించలా. ప్రతి కాపురాన్ని పాడు చేస్తున్న వారి జీవితాలు చూడండి, కామకార్యాల్లో కొనసాగుతున్న వారి జీవితాలు చూడండి. ఏమన్నా సుఖపడతారా? జరగదది. జరిగితే అచ్చులు జరిగిపోతే, లేకపోతే ఒకరికొకరు దూరం అయిపోతారు. చివరికి ఒంటరిగా ఈ సొగసు తగ్గిపోయిన తర్వాత బిక్కు 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 బిక్కుమని ఒంటరిగా చచ్చిపోతారు. పిల్లలే ముఖం మీద ఉమ్మేస్తారు. ఏం సాధిస్తారు? ఏమీ సాధించు. అందుకే చూడండి, యోబు గారు ఏమంటున్నారు, అది భయంకరమైన నాశన కోపం వరకు దహించును అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయో నిర్మూలము చేయును. ఇలాంటి భయంకరమైన సహవాసాలు ఉన్నవాడు వాడి ఆదాయం ఏమవుతాయి అంటే సిల్లు సంజయ్ అయిపోద్దట. అదే చెప్పండి, ఏమవుద్ది? నాశనం. నీ కుటుంబాన్ని సరిగ్గా చూడలేవు, వేరే కుటుంబంతో నువ్వు కలిసి ఉండలేవు. చివరికి ఏం చేస్తావయ్యి అంటే ఆ నేరాలను కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో ఖర్చులు చేస్తాం. మరొక మాట, పరాయి వారి జీవితాలు మనం పాడు చేస్తాం. మరి ముఖ్యంగా యంగ్స్టర్సే ఎక్కువగా ఈ భయంకరమైన కేసులు ఇరుక్కుంటున్నది. పరాయి వారి జీవితాలు పాడు చేస్తున్నాడు. మరొక మాట ఏంటో చెప్పినా, నేను పాడవడమే కాదు, నాతో పాటు వేరొక వ్యక్తిని కూడా పాడు చేస్తున్నాను. దావీదు గారు పాడవడమే కాదు, మరి ఎవరిని పాడు చేస్తున్నాడు? బెత్షెబా గారిని కూడా పాడు చేస్తున్నాడు. చూసారా? ఒక్కసారి మీరు సంఘీభావ వ్యక్తాన్ని తెలియజేశారు, ఈ కళ్ళకి అవి రెచ్చిపోతాయట.